హాయ్ గాయ్స్, నేను ఈరోజు మీకోసం స్నేల్ మ్యూసిన్ రివ్యూ చేయబోతున్నాను. స్నేల్ మ్యూసిన్ అనేది నేను ఒక 2 ఇయర్స్ నుంచి వాడడం స్టార్ట్ చేశాను. సో నేను ఇప్పుడైతే అది వాడడం లేదు, కానీ 2 ఇయర్స్ ముందు అయితే నేను వాడడం స్టార్ట్ చేశాను యాక్చువల్గాను. అయితే నేను నా స్కిన్ కేర్ స్టార్ట్ చేసిందే స్నేల్ మ్యూసిన్, ఇంకా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వీటన్నిటితోని. స్నేల్ మ్యూసిన్ అప్పట్లో బాగా హైప్ ఉండేది, సో నేను అప్పుడు దీన్ని వాడడం ట్రై చేశాను. సో నేను స్నేల్ మ్యూసిన్ ఇంకా సాలిసిలిక్ యాసిడ్ రెండు కలిపి వాడేదాన్ని ఆల్టర్నేటివ్స్. కానీ నా యాక్నే మార్క్స్ కాస్త తగ్గింది, కానీ మళ్ళీ అది ఎక్కువ అయ్యేది, మళ్ళీ తగ్గేది, మళ్ళీ ఎక్కువ అయ్యేది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్నేల్ మ్యూసిన్ అనేది చాలా మంచి ఇంగ్రీడియంట్. అది జస్ట్ మన స్కిన్కి హైడ్రేషన్ మాత్రమే ఇస్తుంది, దానికంటే ఎక్కువ అదేం చేయలేదు. ఇది చాలా క్లెయిమ్స్ చేస్తుంది, లైక్ ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అయితే. కానీ నాకు అది తగ్గించినట్టు అయితే ఏం అనిపించట్లేదు. స్టార్టింగ్ యూస్ చేసే 1-2 వీక్స్కి బాగా అనిపించింది, కానీ దాని తర్వాత నుంచి అయితే నాకు అంతేం ఎఫెక్టివ్ అనిపించలేదు. దీంట్లో చాలా మంచి మంచి పార్టికల్స్ ఉంటాయి, లైక్ హైలూరానిక్ యాసిడ్ అనేది దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది మన స్కిన్ని చాలా ప్లమ్ చేస్తుంది. సో ఇది అంత హైలూరానిక్ యాసిడ్ ఎక్కువ ఉండబట్టి మన స్కిన్ ఎక్కువ లాక్కుంటుంది అనమాట ఆ స్నేల్ మ్యూసిన్ని. సో మన స్కిన్ ఒకవేళ ఇలా యాక్నే ప్రోన్ అయ్యింటే మాత్రం మనం ఇది చాలా తక్కువగా వాడాలి. నాది యాక్నే ప్రోన్ స్కిన్, నేను అది తెలియక చాలా ఎక్కువ వాడేసినాను. సో మీరు నేను చేసిన మిస్టేక్ చేయకండి. ఇట్లా స్మాల్ బంప్స్ క్రియేట్ అవుతాయి. మళ్ళీ మన యాక్నే ప్రోన్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, కాబట్టి అంత హై అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ అది మన స్కిన్ తీసుకోలేదు. సో నేను స్నేల్ మ్యూసిన్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి రికమెండ్ చేస్తాను. ఇప్పుడు స్నేల్ మ్యూసిన్ ఎలా యూజ్ చేయాలంటే, మనం ఏదైనా మంచి జెంటల్ ఫేస్ వాష్తోని ఫేస్ అంతా వాష్ చేసేసుకొని స్నేల్ మ్యూసిన్ వెట్ అంటే డ్యామ్ స్కిన్ మీద అప్లై చేసేసి, దాని మీదకి వెళ్ళి మీకు ఏమైనా సీరం పెట్టేది ఉంటే పెట్టేసి మాయిశ్చరైజర్ పెట్టేసుకోండి. అది లైట్ వెయిట్ కాబట్టి అన్నిటికీ పనిచేస్తుంది. థ్యాంక్ యూ.